ఉంది పరిస్థితి? అంటే కాంగ్రెస్ వచ్చిన తర్వాత మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలని ఆయన మీరే పాటలు పెట్టుకొని కూడా తిరిగినటువంటి సందర్భం ప్రచారాలలో భాగంగా. మళ్ళీ ఈరోజు మీరు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ధర్నాలు, నిరసనలు ఏంది ఏం పరిస్థితి? చూడండి అన్న, ఇప్పుడు ఆర్టీసీ ఏవైతే ఉన్నాయో ఫ్రీగా ఇచ్చిండ్రో ఏదైతే ఉందో స్కీమ్, అది దానికి మేము అగెనెస్ట్ కాదు. కానీ ఆటో డ్రైవర్లు ఏమంటున్నారు, ఇది ఒక తెలంగాణ రాష్ట్రం ఉన్న సమస్య, అందరి సమస్య ఇది. ఒక ఆటో డ్రైవర్ సమస్య కాదు, వాళ్ళకి కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళకి పిల్లలు ఉన్నారు, సంసారం ఉన్నది, అన్నీ ఉన్నాయి. సో నేనేమంటున్నానంటే ఆర్టీసీలో జరుగుతున్నది ఏదైతే ఉన్నదో, ఇప్పుడు ఫ్రీ ఆటోలు వస్తున్నాయో దాన్ని దయచేసి ఆపండి అంతే. అది ఎందుకు ఆపాలంటే, ఇది చూడండి, మాకేం ఉపయోగం లేదు దానివల్ల. ఇప్పుడు ఆల్రెడీ లక్షల బండ్లు రోడ్ల మీద తిరుగుతున్నాయి కదా, ఇప్పుడు ఈ బండ్లు తెచ్చుకొని ఏడుకెళ్ళి పెట్టుకోవాలా, ఏం చేసుకోవాలా, ఎవరికి ఉపయోగం అది? మరి ఉన్న పరిస్థితుల్లో ఏంది? ఇప్పుడు ఆటో డ్రైవర్లకి ఏమన్నా, ఉన్నోళ్ళకి ఏమన్నా సాయం చేస్తారా? అట్లా లేదు. అంటే మీకు ఏమి ఇవ్వలేదా ఆయన ఇస్తున్న హామీలు? 12,000 కావచ్చు, సంక్షేమ బోర్డు కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పటి వరకు కూడా 12,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఇంతవరకు ₹1 రాలేదన్న. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఒక కార్డు ఇచ్చారు, ఆ కార్డు ఇచ్చిండ్రు, ఆ కార్డు గ్యారంటీ కార్డు అన్నారు. ఇప్పటి వరకు 6 గ్యారంటీలు అమలు చేసిరు అన్నారు. ఎవరికి అమలు అవుతున్నాయి 6 గ్యారంటీలు? ఏ ప్రజాపాలనలో అవుతున్నాయి? ఎవరు చెప్పారు మీకు? వచ్చి ప్రజల్లో తిరిగి చూస్తే అప్పుడు ఏం జరిగింది అనేది మీకు అర్థమవుతుంది. ప్రజాపాలన తెచ్చినాం, ఇంద్రమ్మ ఇండ్లను తెచ్చినాం అంటున్నాడు కదా, ఏంటండి? ప్రజాపాలన తెచ్చినాం మేము, ఇక మా దగ్గరికి అందరూ డైరెక్ట్ రావచ్చు, కంచెలు బద్దలు కొట్టినాం మేము, కంచెలు లేని ప్రభుత్వం మాదని అన్నాడు కదా. ఎంతమంది జరుగుతుంది? ఒక్కసారన్నా మీరు ఒక్కసారి దృష్టి పెట్టి ఆలోచన చేయండి, అది ఎంతమంది జరుగుతుంది? ఇప్పుడు చూడండి, లక్షల మంది ఉన్నారు, లక్షల మందిలో 1000 మందికి న్యాయం జరిగితే ఏం లాభం? అది ప్రజాపాలనలు ఎవరి కోసం? అది మీకోసమా, మీ కుటుంబం కోసమా, మీరు సంపాదించుకోవడానికా ప్రజాపాలన అనేది? ప్రజల్ని మబ్బు పెట్టొద్దండి. ప్రజలు ఎంతవరకు ఓపిక ఉంటుందో అంతవరకు ఓపికతో ఉంటారు. వాళ్ళు సహనము పోయిన తర్వాత మహిళలకు ఏం ఉపయోగం లేదా? ఆయన కోటీశ్వరాలను చేసినాం అని అంటున్నాడు. ఇప్పటికే కోటీశ్వరాలు అయిన మహిళలంతా, వచ్చిన వాళ్ళంతా చాలా సంతోషంగా ఉన్నారు మా ప్రభుత్వంలో మహిళలు అని చెప్తున్నారు. వాళ్ళకు కూడా ఎటువంటి ఉపయోగం లేదా? మీ అభిప్రాయం? ప్రజలకి చూడండి, కొంతమంది కొత్తిమీర కొట్టడానికి కూడా బస్సులు వెళ్తున్నారండి, ఫ్రీ బస్సులో. కరేపాకు కొనడానికి, ఒక చీర కొనుక్కోవడానికి ఆర్టీసీ బస్సులు వెళ్తున్నారండి. వాళ్ళ దగ్గర డబ్బులు లేవా? వాళ్ళ మౌళ్ళు సంపాదించట్లేదా? ఎవరు పని చేసుకోవట్లేదా? ఇళ్ళల్లో పని చేసే వాళ్ళకు మినిమం 1,500 రూపాయలు సంపాదించుకునేటోళ్ళు లేరా అండి? ₹5 టికెట్ పెట్టు, ₹10 టికెట్ కొని, కానీ ఫ్రీ టికెట్ పెట్టి ఎవరి కోసం ఉపయోగం? నువ్వు బయటికి చూపించుకున్నంత టైటిల్ చూడండి, ముఖం మీద రాసి పెట్టిందనే ఏది కూడా నిజం కాదండి, లోపల ఏముందనేది చూడాలి అనే మాట్లాడతాం. ఏదైనా కొత్తిమీర ఖరాబ్ కొనుక్కోవడానికి ఆర్టీసీ బస్సులో పోతుంటే నీకు ఏం లాభం వచ్చింది? ఎన్ని లక్షల లాస్ అవుతున్నావు? ఎన్ని లక్షలు ఎవరి మీద వేస్తున్నావు? భారం అంతా మా మీదనే కదా, మా జేబులోకి వెళ్ళే కదా. నీ జేబులోకి వెళ్ళి ఏం తీసుకొచ్చి కట్టావు కదా. 6 టికెట్ ఎందుకు? అది ఎవరి కోసము, ఎవరికి ఉపయోగపడడానికి చెప్పండి. రేవంత్ రెడ్డి గారు, మీరు ఒకసారి బయటికి వెళ్ళండి, ఒక పేస్ట్ కొనండి, ₹10 పేస్ట్ ఫ్రీగా వస్తుందా మీకు? ఎందుకు వస్తుంది? ఎవరిస్తారు మీకు? ఆర్టీసీ కూడా కొన్ని లక్షల రూపాయలు బయటికి తెలియకుండా మీరు బయటంగా సెకండ్ హ్యాండ్ ఇన్కమ్లో కడుతున్నారు. కట్టకుండా అయితే ఆర్టీసీ అయితే నడవదుగా. డీజిల్ పోయింది నడుస్తుందా? బస్ డ్రైవర్కి జీతం ఇవ్వకుండా నడుస్తుందా? కండక్టర్కి జీతం ఇవ్వకుండా నడుస్తుందా? మరి ఎందుకు ఇవన్నీ? ఎవరి కోసం ఫ్రీ? ఏం చెప్తారు మరి ఫైనల్గా? నేనేం చెప్తున్నానంటే చూడండి, రేవంత్ రెడ్డి గారు, మేము ఎవరికి అగెనెస్ట్ కాదండి. మీరు దయచేసి ఈ రాష్ట్రానికి ఒక పెద్ద ముఖ్యమంత్రిగా మీరు అన్ని విధాలుగా ఆలోచన చేసి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేటట్టు చేస్తే మరొకసారి మీరు ఎన్నికల్లో గెలిచి అనేకులకు ఆదర్శంగా నిలబడడానికి ఉపయోగపడుతుంది. ఒకవేళ మీరు ఇట్లనే కంటిన్యూ చేసుకోవటం, నా మాట నేనే ఇంటా, ఎవరి మాట నేను వినను అనుకుంటా పోతే మీరు నెక్స్ట్ ఎలక్షన్లో గెలవడం కష్టం. ఏం పేరన్నా? నా పేరు మొహమ్మద్ అహ్మద్ ఖాన్. ఎట్లా ఉంది ఇప్పుడు ప్రజాపాలనలో, ఇందిరమ్మ రాజ్యంలో ఆటో డ్రైవర్లు, ఆటో కార్మికుల పరిస్థితి ఏంది అన్న? ప్రజాపాలన అంటే ప్రజాపాలన మనకి ఈయన వాదలు చేసి వచ్చిండు, ప్రజాభవన్లో ప్రతి వారం ప్రజల సమస్యలు మేము వింటాము, దూరం చేస్తాము. ఉల్టా మాకు బాధలో పెట్టేసిండు. ఒక్క మా సమస్య మాకు దూరం చేయకుండా ఇంకా మా మీద ఇంకా బాధలు పెట్టేసిండు, కొత్త సమస్యలు మా మీద పెట్టేసిండు. ఇంకా ఒక్క సమస్య కూడా మాకు ఏం చేయలే. మాకి ఇల్లు ఇస్తా అని చెప్పిండు, మేము ఇల్లు గురించి చేసినాము. ఇప్పుడు కాదు, నా పెళ్ళి 2004లో అయింది. అప్పుడు సంది ఇల్లు వేస్తాను. ఇప్పుడు వరకు ఇల్లు లేదు, ఏం లేదు, ఏం బండి లేదు, ఏం లేదు. కిరాయి బండి తీసుకుంటా నడుపుకుంటా. ఇప్పుడు మనకి ఏంటంటే మనము ఆర్టీసీ ఆటో తెస్తుండు, మేము ఆటోలు ఎక్కడ పోవాలి? ఇన్ని లక్షల ఆటోలు ఉన్నాము, లక్షల మీకు ఇబ్బందేనా? ఆర్టీసీ చాలా ఇబ్బంది అన్న. మా ఆటోలు ఎక్కడ పోవాలి? అయినా ఆటోలు తీస్తుండు, మనకి ఇస్తలేడు జాబ్. బీఆర్ కొడుకులకు
యూపీ కొడుకులకు వాళ్ళు తక్కువలే చేస్తారు, వాళ్ళకి పెడతారు. ఆల్రెడీ ఆర్టీసీలా కండక్టర్లు బీఆర్ వాళ్ళు, మెట్రోలా మొత్తం చూసేటోళ్ళు బీఆర్ వాళ్ళు, రైల్వేలో కూడా మెయింటెనెన్స్ మొత్తం చూసేటోళ్ళు వాళ్ళే. మేము ఎక్కడ పోవాలి? మేము ఓటిచ్చి మీకు గెలిపించి మేము ఎక్కడ పోవాలి? మేము చచ్చిపోవాలా? మాకు పిల్లలు లేరా? మీకు కూడా ఇచ్చిండు కదా, చచ్చిపోయేదాకా ఎందుకు పోతున్నప్పుడు 12,000 ఇస్తా అన్నాడు. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసిండు, మీకు కూడా మంచి దంద నడుస్తుంది. ఏం ఏర్పాటు చేసిండు? సంక్షేమ బోర్డు ఏం చేయలేమా? 12,000 ఇస్తా అన్నాడు. 3 సంవత్సరాలు అయిపోయి వచ్చింది, ఒక్క రూపాయి కూడా లేదు. మరి ఏం చేస్తున్నారు? మినిస్టర్ ఏం చేస్తున్నారు అడగాలి కదా మీరు. మేము అడిగినామన్నా, ప్రతిసారి అడిగినాం పోయి, మాకు వాదలు చేస్తున్నారు, ఒక్క వాద కూడా పూర్తి చేస్తలేరు. అంతే, ఏం చేయాలి? సమ్మెకి దిగుతున్నారు, కనీసం సమ్మెకి దిగుతున్నాం అంటే మీరు వద్దు సమ్మెకి దిగకండి అని చెప్పి కూడా చెప్తలేదా ప్రభుత్వం? చెప్తలేదన్నా. ఇప్పుడు మనం తెలంగాణ వాళ్ళం, తెలంగాణ వాళ్ళకి మనకి బాధ్యత చేయాలి, మనకు చూడాలి. మనకు చూడకుంటే వేరే స్టేట్ వాళ్ళకి చూసి నువ్వు వేరే వాళ్ళు తక్కువలో చేస్తున్నారని మొత్తం హైదరాబాద్లో మొత్తం వేరే స్టేట్ వాళ్ళకి బసాయిస్తున్నావు, వాళ్ళకి జాబులు ఇస్తున్నావు, వాళ్ళకి డ్యూటీలు ఇస్తున్నావు, మళ్ళీ ఈ ఆటో తీస్తున్నావు, ఎలక్ట్రిక్ దానిలో కూడా అలాగే ఇస్తావు. మాకు పక్కా తెలుసు, మాకేం ఇయ్యవు. అలాగే మేము ఏం చేయాలి? ఏం చెప్తారు రేవంత్ రెడ్డికి కానీ పొన్నం ప్రభాకర్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్కి ఏం చెప్పాలనుకుంటున్నాం? ఏం లేదన్న, ఈ ఎలక్ట్రిక్ ఆటో తీయొద్దు, ఈ ర్యాపిడో ఓలా ఊబర్ బంద్ చేసి గవర్నమెంట్ వాళ్ళ యాప్ తీసి మాకు రేటు 20 రూపాయలు కిలోమీటర్ ఇవ్వాలి, 50 రూపీస్ కిలోమీటర్ స్టార్టింగ్ ఇవ్వాలి. మాకు ఒక్క నిమిషంకి ₹1 అన్న, 10 నిమిషాలు నిలబడతాం, 10 నిమిషాలు నిలబడితే 10 రూపాయలు వస్తాయి. మళ్ళీ వాళ్ళ ఇష్టం వచ్చినట్లా క్యాన్సిల్ చేస్తారు, ఆ క్యాన్సిల్ పైసలు రావు. ఎక్కడ ఏం చేయాలి? మొత్తం బాధలు మా మీదనే ఉన్నాయి. ఈ గవర్నమెంట్ ఇంటలేదు, ఈ ఓలా ఊబర్ ర్యాపిడో ఎవరు ఇంటలేరు. మేము బాధపడుతూనే ఉన్నాం 3 సంవత్సరాల నుంచి. అస్సలు లేదు. ఈ సమాధానంలో వీళ్ళు సమాధానం తీయలేదు అనుకోండి, వీళ్ళు మళ్ళా అస్సలు మొత్తానికే పోతారు.